సార్ ఈ లడ్డు కల్తీ జరిగిన విషయం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సిబిఐ నుంచి వెళ్ళి రిపోర్ట్స్ వచ్చినా కూడా అందులో ఎలాంటి కల్తీ జరగలేదు. అంటే వాళ్ళు ఏదైతే అన్నారో జంతు కొవ్వు లేదు అని స్పష్టం చేస్తున్నా కూడా ఇంకా దాని మీదనే చర్చ కొనసాగుతూనే ఉంది. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? సినిమాల్లో కూడా అదే చెప్తున్నారు. ఏది కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటి సినిమా కావచ్చు, కేరళ స్టోరీ అనే సినిమా కావచ్చు, వాటిలో కూడా ఇదే గొడవ. ఈ గొడవలు ప్రచారం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగానే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కూటమి ప్రభుత్వం 24లో అధికారంలోకి రాగానే అక్కడ ఒక ల్యాబ్ నివేదిక పట్టుకుని ఇందులో జంతువుల కొవ్వు కలిసింది నెయ్యి రూపంలో, అంటే నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది వాంటెడ్గానే చేశారు, ప్రసాదాన్ని అపవిత్రం చేయటం కోసం చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసి హిందువుల మనసుల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగించటం అనే లక్ష్యంతో టార్గెట్ చేసి దాడి చేయటం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఈ సనాతన ధర్మం అనే పేరుతో ఆయన అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్షలు అవి చేసి చాలా హడావిడి చేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఇది మతాన్ని రాజకీయాలతో రంగరించి నడిపేటువంటి డ్రామా. అయితే ఇప్పుడు సిబిఐ అది ఫైనల్గా సిబిఐకి అప్పచెప్పిన తర్వాత సిబిఐ గుజరాత్కి చెందినటువంటి డైరీ దీని నుంచి ఒక నివేదిక తెప్పించుకుని దాని ఆధారంతో ఈ రకమైనటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి ఒక మాట చెప్పింది. చెప్పగానే దాన్ని వీళ్ళు ప్రచారంలో పెట్టారు. వైఎస్ఆర్సీపీ నుంచి ప్రచారంలో పెట్టగానే మళ్ళీ వీళ్ళ మీడియా కూడా రంగంలోకి దిగి వాళ్ళు చెప్పిన దానిలో ఒక అంశాన్ని మాత్రమే తీసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా క్లారిటీ లేవు అక్కడ అని చెప్పేసి మళ్ళీ దాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి పద్ధతిలో వాళ్ళ రాతలు వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరిగి అంటే వాంటెడ్గానే జరిపాడు జగన్మోహన్ రెడ్డి, కుట్రపూరితంగా జరిపాడు అనేది వీళ్ళ గొడవ. ఆయనకేం సంబంధం? ఇప్పుడు అక్కడ ల్యాబ్ ఉంటుంది, టీటీడీ కొనుగోళ్లు చేస్తుంది. టీటీడీ కొనుగోళ్లు చేసినటువంటి దానికి సంబంధించి దాని నాణ్యత సరిచూడడానికి అక్కడే ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ చెప్పిన ప్రకారం అది నాణ్యమైనదైతే కొనుక్కుంటారు, లేదంటే తిరస్కరిస్తారు. ఇది జరిగేటువంటి వ్యవహారం. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇంకొంచెం పవిత్రంగా వ్యవహరించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ అకౌంట్లో తమ పార్టీని భూస్థాపితం చేస్తారు అనే జ్ఞానం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నాయకుడు ఆయన క్రైస్తవ మతానుయాయి కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మన్ని పాతాళానికి తొక్కుతారు అనే జ్ఞానం వాళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల నుంచి ఉంది. అందుకని వాళ్ళు ఇలాంటి తప్పులు వాంటెడ్గా చేస్తారని అనుకోవడం తప్పు. అది ఏ కారణం చేతైనా ఆ రోజు వెళ్ళినటువంటి అక్కడికి వెళ్ళిన శాంపుల్స్లో అలాంటి పదార్థాలు ఏవైనా కలిసాయనే నివేదిక వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ ఆ నివేదిక ఆధారంగా ఆ టైంలో ఏదో చర్యలు తీసుకుని ఉంటారు. కానీ ఈ రిపోర్టు మాత్రమే పట్టుకుని ఇంత రభస చేయటం, పొలిటికల్గా టార్గెట్ చేయటం కోసం జరిపినటువంటి వ్యవహారం తప్ప మరేం కాదు. అది సిబిఐ కొంతమేరకు నిర్ధారించి నివేదికలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వీళ్ళ గొడవ అదే. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గానే ఆయనే దగ్గర కూర్చుని జంతువు కొవ్వు దానిలో కలిపి ప్రసాదాలు దుర్మార్గంగా తయారు చేయండి అని ఆయనే చెప్పాడు అనే నేరేటివ్. అంటే బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారంటారా? అంతే. ఎందుకు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ తను అనుకున్నా కూడా లడ్డూని కల్తీ చేస్తే తనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఏమీ ఉండదు, నష్టం. పైగా ఆయన ఏదో లాభం పొందటం కోసం చేశాడు. ఆయన తద్వారా బోల్డు డబ్బులు, అంటే ఆయనకు ఎలాగూ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆయన నమ్మకం లేకపోతే వచ్చినప్పుడల్లా డిక్లరేషన్ చేసి రావాల్సిన అవసరం లేదు కదా సార్ తనకి. అదే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది ఆయనకు నమ్మకం లేదు కాబట్టి, ఆయన దేవుడు ఈయన కాదు కాబట్టి ఇక్కడ ఏదైనా చేసి ఇక్కడ నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోతాడు, అందుకోసం ఇదంతా చేశాడు అని చెప్పడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. అందుకని మీరు హిందూవేతరులని ఎంకరేజ్ చేయకుండా ఓటర్లకు చెప్పడం, ఇది హిందూ ఓటర్లకి
మీరు హిందూయేతరులని రాజకీయ పార్టీలని ఎంకరేజ్ చేయకండి. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన గుళ్ళల్లో ప్రసాదాలన్నీ భ్రష్టు పట్టిస్తారు వాళ్ళు అని ఒక నేరేటివ్ని ప్రజల బుర్రలోకి తీసుకెళ్ళటం కోసం ఈ చెత్తంతా చేశారు వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని మించి చేశాడు. ప్రాయశ్చిత పూజలు అని చెప్పేసి, మెట్లు వెళ్ళడం అని చెప్పేసి, ప్రక్షాళన అని చెప్పేసి చాలా ఆయన చాలా డ్రామా నడిపాడు. మరి ఈ రోజు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఇప్పుడు కూడా మాట్లాడటం కోసమే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి వార్త అదే. ఈ రిపోర్టు పట్ల ఉన్నటువంటి అభ్యంతరాలను రైజ్ చేస్తూ వాళ్ళు ఒక ప్యారలల్ నివేదిక ఒకటి వచ్చేసారు ఈరోజు. దీని ఆధారంగా రేపటి నుంచి వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. కాబట్టి ఇది వాంటెడ్గా మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడిగానే చూడాలి. ఈ దేశంలో మెజారిటీ మతం మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడుల్లో భాగమే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ అనేటువంటి కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతోంది. కాబట్టి మైనారిటీల నుంచి హిందూ మతానికి ప్రమాదం జరుగుతోంది అనే ఏ నేరేటివ్నైతే అద్వానీ గారు ఆ రోజుల్లో ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో మొదలుపెట్టాడు, దానికి కొనసాగింపే ఈ గోలంతా. అందుకని ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అనుకుంటున్న శక్తులన్నీ కూడా ఈ జరుగుతున్న డ్రామా పట్ల అప్రమత్తంగా ఉండటం మాత్రమే కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజలకి వాస్తవాలు వివరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది జరిగే వరకు వీళ్ళు గొడవ చేస్తూనే ఉంటారు. రెండోది, వీళ్ళ టార్గెట్ మైనారిటీలను బెదిరించటము మరొకటో కాదు. అంటే వీళ్ళు వాళ్ళని లొంగ తీసుకోవటం అనేది కార్యక్రమం. కార్నర్ చేసి సరెండర్ చేసుకోవాలి. ఆ సరెండర్ చేసుకోవడం కోసం మైనారిటీ మతాల మీద దాడులు చేస్తారు వీళ్ళు. అందులో భాగమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కూడా మేము కొమ్ములు వంచేసాం అని వీళ్ళు చెప్పుకోవడం ద్వారా ఆ ఏరియాలో జెండా పాతేటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈ సిబిఐ నివేదిక. ఇది ఇలా వస్తుందనే విషయం ఆ రోజునే అందరికీ తెలుసు. ఎప్పుడైతే వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష అక్కడ తిరుమలలో ఏదో జరిగిపోతుంది, హిందూ మతం సర్వనాశనం అయిపోయింది, తిరుమల తిరుపతి మొత్తం కూడా ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ లెవెల్లో ఎవరికి వాళ్ళు చెలరేగిపోయి తమని తాము మోరు హిందూగా ప్రకటించుకోవడానికి విపరీతంగా ఉత్సాహపడ్డారు. ఇప్పుడు లడ్డూ కల్తీ అయిందని చెప్పేసి ఇంత గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం ఏకాదశి రోజు అంతమంది చనిపోయారు, కాశీబుగ్గలో చనిపోయారు, సింహాద్రి అప్పన్న టెంపుల్ అక్కడ చనిపోయారు. మరి ఇది అంతకన్నా పెద్ద పాపం కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడారు? ఆ పాపం అది వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వీళ్ళు దాడి చేస్తారు. మీరు చేసింది ఏమిటంటే, ఇప్పుడు ఒక ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడితే మీ పరిపాలనలో ఈ తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎందుకు జరిగింది అనే చర్చలోకి వెళ్లకుండా మీరు అధికారంలో ఉండగా జరిగింది ఏంటో చెప్పండి అంటే ప్రశ్నకి ప్రశ్నే సమాధానం. అంతేగాని దానికి ఒక ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఇవ్వరు వాళ్ళు. ఎంత గొడవ చేసినా అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అరిచినా వాళ్ళు సమాధానం చెప్పరు. కాబట్టి అదొక ధోరణిగా అడాప్ట్ అయిపోయింది. దాని గురించి జనం కూడా వాళ్ళు ఏదో చెప్తారని ఆశించడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.